యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. భాస్కర్, పావని మీరు కూడా ఫోటోలు దిగండి. సిస్టర్ మీరు కూడా రండి. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తానమ్మా. రా బేబీ. రే భాస్కర్, అభి ఎక్కడా? బయట ఉన్నట్టున్నాడు నాన్న, వెళ్ళి పిలుచుకొస్తాను. ఫంక్షన్ చాలా బాగా చేస్తున్నారయ్యా. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య ఒక ఫ్యాక్టరీ కూడా కొన్నారంట? అవును సార్. వెరీ గుడ్. ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నారన్నమాట. త్వరలో నేను కూడా ఒక వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాను. అందులో నువ్వు మీ అన్నయ్య పార్ట్నర్గా జాయిన్ కావాలి. అవుతారా? అది మా అదృష్టం సార్. కాదయ్యా, మీ ఆంటీ పుణ్యం. తను నన్ను రిక్వెస్ట్ చేసి మీకు హెల్ప్ చేయమని అడిగింది. మీ ఆంటీ మా పార్టీకి బాగా కావలసిన మనిషి, అందుకే కాదనలేకపోయాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నేను పొలిటికల్గా ఉంటున్నాను కాబట్టే మన బిజినెస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేను. అంతా నువ్వు మీ అన్నయ్య చూసుకోవాలి. అంటే నేను స్లీపింగ్ పార్ట్నర్ని, మీరు వర్కింగ్ పార్ట్నర్స్ అన్నమాట. ఓకే సార్. మనల్ని అవమానించడానికే పిలిచారండి. దయచేసి వెళ్ళిపోదాం. ఫంక్షన్ నుంచి మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుంది వసుగారు? ఇక్కడ ఉండాలని నాకు లేదండి. అడుగడుగున అవమానిస్తున్నారు. మన మీద ప్రేమతో పిలవలేదు. అత్తయ్య మావయ్య ఏమనుకుంటారో అని పిలిచారు. మనం వచ్చింది కూడా అమ్మా నాన్నల కోసమే కదండి. కాస్త ఓపిక పట్టండి వసుగారు. మీకున్న సహనం నాకు లేదండి. ఒకప్పుడు ఈ ఇంటికి ఆస్తికి మీరు మహారాజు. ఇప్పుడు ఒక అనామకుల్లా పక్కనున్నారు. నేను భరించలేనండి. ఇవి వద్దనుకునే కదా వెళ్ళిపోయాం. ఇప్పుడు నిజంగానే మనం అనామకులమే వసుగారు. ఓ పక్కనుంటే తప్పేంటి? ఉండాల్సిన అవసరం ఏంటి? బయటికెళ్ళి మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం కదా. ఎవరిని ఏమీ ఆశించట్లేదు కదా. ఇప్పుడు ఎవరి కోసమని మనం ఇక్కడ ఉండాలి? అమ్మ నాన్నల కోసం ఉండాలి. వాళ్ళకి మనం అంటే ఇష్టం. అత్తయ్య మావేళ్ళని చూశాము. వాళ్ళకి మన మొహాలు చూపించాము. ఇక వెళ్ళిపోదామండి. పాపం మన వల్ల రవి పద్మాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వసుగారు, భోంచేసి వెళ్దాం. ఇంకా అవమానపడాలనే ఉందా అండి మీకు? ఎలా తట్టుకుంటున్నారండి? ఎలా భరిస్తున్నారు? ఆ పరమశివుడు గరళాన్ని కంఠంలో పెట్టుకున్నట్టు అవసరమా మీకు? వసు, అభి, మీరిక్కడేం చేస్తున్నారు? అది వదిన. అత్తయ్య మావయ్యల దగ్గరికి రండి. ఎందుకు దూరం దూరంగా ఉంటున్నారు? రండి. పర్లేదు వదిన, ఇక్కడ బానే ఉంది. ఏంటయ్యా బావుండేది? ఎవరో పరాయి వాళ్లలా ఎక్కడో ఉండిపోతే ఎలా? మీరేం బయట వాళ్ళు కాదు, ఈ ఇంటి మనుషులు. రండి. వద్దక్కా, మేం వెళ్ళిపోతున్నాం. నా వల్ల కావట్లేదు. ఇక్కడ మీకేం జరుగుతోందో నాకు తెలుసు వసు, కానీ తప్పదు. అత్తయ్య మావయ్యల కోసం మీరుండాలి. మీరు వెళ్ళిపోతే ఈ ఫంక్షన్ ఆగిపోతుంది. మావయ్య సంగతి మీకు తెలుసు కదా. రండి, ఫోటోలు దిగుదాం. గ్రూప్ ఫోటో ఉండాలి కదా. తర్వాత ఫోన్ చేయాలి. మీరు వెళ్ళండి వదిన, మేము వస్తాం. నేను వెళ్ళాక మీరు రావడం ఏంటి? ఇప్పుడే రండి. వస్తాం.
వస్తున్నాను. మీరండి. అవును, మనలో మనమాట. మీకు కలిసి వచ్చిన ఆస్తి మొత్తం మీ నాన్నగారి పెంపుడు కొడుకు అభిరామదంట. ఇందాక ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. ఎవరన్నారు సార్? ఎవరనేదే ఉంది, అతను చూసి అందరూ చెవులు కొరుక్కుంటున్నారయ్యా. ఆస్తంతా మీకు ఇచ్చేసి తను బికారి అయ్యాడని అందరూ అనుకుంటుంటే విన్నాను. జనాల నోళ్ళు ఆగవు కదా. సింపతి కోసం అతనే అందరికీ చెప్పుంటాడు ఎమ్మెల్యే గారు. అవును, ఇదంతా అతని పని, ఆవిడ పని అయ్యుంటుంది. చాలా చండాలంగా ఉందయ్యా. అసలు అతన్ని ఈ ఫంక్షన్కి ఎందుకు పిలిచారు? పిలిచి పెద్ద తప్పే చేశారు. మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందనుకో. అతను రావాలని అఖిల్ వాళ్ళ నాన్నగారు పట్టుబట్టారు ఎమ్మెల్యే గారు. ఇంతమంది గొప్పవాళ్ల మధ్య దిష్టి బొమ్మల్లా ఉన్నారు వాళ్ళు. చిచి, వెంటనే వాళ్ళు ఇక్కడి నుంచి పంపించేయండి. వాళ్ళు ఉంటే మీకు వాల్యూ ఉండదు. మీ గురించి అందరూ తప్పుగా చెడుగా అనుకుంటారు. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న మీకు ఇదంతా మంచిది కాదు. అర్థమైంది సార్. వెంటనే వాళ్ళని పంపించేస్తాను. మళ్ళీ మా ఇంటికి రావద్దని చెప్తాను. సరే అఖిల్, నేను కూడా వస్తాను. మమ్మీ, నువ్వు కూడా రా. వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళకూడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. పదండి, వెళ్దాం, రండి. ఈ విషయం వెంటనే పెద్దోడికి చెప్పాలి. ఏమయ్యా పిఏ? సార్, ఈ అన్నదమ్ములు ఎదవలనుకున్నాను గాని మరీ ఇంత ఎదవలనుకోలేదయ్యా. కానీ అభిరాము చాలా డేంజరస్ అని విన్నాను సార్. అందుకే వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని బయటికి పంపించమని మరీ పంపించింది. ఎమ్మెల్యే గారికి నన్ను పరిచయం చేయరా? అబ్బా, తప్పుకోనే. మీరు రండి సార్. నువ్వు వదిన తర్వాత ఫోటో దిగండి అన్నయ్య. ఈ ఫోటో మా వాళ్ళతో తీసుకుంటాను. ఒరే పెద్దోడా, అభి వాళ్ళని పంపించేయాలని అఖిల్ వాళ్ళు అనుకుంటున్నారు. పాపంరా, నువ్వేదో ఒకటి చేయరా. ఇక్కడ నాకే దిక్కులేదు. అభిగడికి నేనేం చేయను? ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వే అలా అంటే ఎలారా? నేను కాదు, ఆ అఖిల్ గాడు ఈ ఇంటి పెద్దలా ప్రవర్తిస్తున్నాడు. రాభి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నానా అది సరే సరే, ఫోటో దిగుదురు రండి. పిల్లలు వెళ్దాం. ఎక్కడికి అభి? మాతో ఉండండి, కలిసి భోంచేద్దాం. అది నానా అది ఉండభి, నాన్న చెప్తున్నారు కదా. వసు, ఉండమ్మా. అనే వదిన, మీరు కాస్త పక్కొస్తారా? ఎక్కడికి అఖిల్? మిగతా గెస్ట్లు కూడా ఫోటోలు దిగాలి కదా నాన్న. భోజనం చేసి బయలుదేరుతారు వాళ్ళు. అనే రండి, రండి వదిన, రండి. ఏంటి, మీ ఆస్తినంతా మాకిచ్చేసి మీరు రోడ్డున పడ్డారని అందరితో చెప్పాలా? నేనెవరితోనూ చెప్పలేదు. చెప్పకపోతే అందరికీ ఎలా తెలుస్తుంది? మీరు ఫంక్షన్కి వచ్చారా, లేక మా పరువు తీయడానికి వచ్చారా? ఆయన ఎవ్వరికీ చెప్పలేదు అంటుంటే అలా మాట్లాడుతున్నారేంటి? చెప్పేవారు ఆస్తి ఇవ్వరు, ఇచ్చాక చెప్పరు. అయినా మా పరువైతే పోయింది కదమ్మా. అందరిలో నా అల్లుడు చులకనైపోయాడు కదా. మిమ్మల్ని మా అమ్మా నాన్నల కోసం పిలిచాం. వచ్చామా, ఫంక్షన్ చూసి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అంతేగాని మా పరువు తీస్తే ఎలా?
ఒరే చూడ్రా. అందుకనే అఖిల్, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి అనేది. అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం? మేము గతి లేక వచ్చామనుకుంటున్నారా? ఎందుకు వచ్చినా వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా బయలుదేరండి. ఏదో మొక్కుబడిగా పిలిస్తే ఊరందరినీ వెంట పెట్టుకుని వచ్చారు. వెళ్ళండి. నాన్న మమ్మల్ని భోంచేసి వెళ్ళమన్నారు. ఎలాగో వచ్చాం కదా, 2 ముద్దలు తినేసి వెళ్తాం. ఏ మీ ఇంట్లో భోజనం లేదా బాబు? తినడానికే వచ్చారా? పక్కింటి వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చినప్పుడే అర్థమైంది. ఒరే వెళ్ళరా, వెళ్ళు. ఇక్కడేమీ అన్నదానాలు జరగట్లేదు. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? ఇందుకేనా వాళ్ళని పిలిచారు? ఎందుకు ఆవేశపడుతున్నావు భాస్కర్? ఫంక్షన్కి ఎంత గొప్ప వాళ్ళు వచ్చారో నీకు తెలీదా? అలాంటి వాళ్ళ పక్కన ఇలాంటి వాళ్ళని కూర్చోపెట్టి భోజనం పెడతావా? అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. ఇన్ని అవమానాలు పడుతూ ఇంకా మనం ఇక్కడ భోజనం చెయ్యాలా? అడుక్కు తినే వాళ్ళని కూడా ఇలా కసురుకోరు కదా. నేను ఆకలేసి తిందా ఉండడం లేదు. మనం తినకుండా వెళ్తే అమ్మా నాన్న బాధపడతారు. సంతోషంగా ఉండాల్సిన వాళ్ళని మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. నువ్వు, వసు, రవి, పిల్లలు, పద్మ అందరూ తినేసి వెళ్ళండి. అభి, మీరు తినకుండా వెళ్తే నిజంగా అమ్మా నాన్న బాధపడతారు. వాళ్ళు ఫీల్ అవుతారని మీరు పరువు తీసుకుంటారా భాస్కర్? ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నామో మర్చిపోయావా? ఇది మనిషి కాదు, రాక్షసి. అభిలాంటి ఉత్తముణ్ణి బాధ పెడుతోంది. మా వల్ల మీకెవ్వరికీ ఇబ్బంది కలగదండి. విఐపీల దగ్గర కాదు, ఇంటి వెనుక పని వాళ్ళతో తినేసి వెళ్తాం. మీరు అక్కడ తినడం ఏంటి అభి? వాళ్ళు అక్కడ తినడమే కరెక్ట్ భాస్కర్. అవును, త్వరగా భోజనం పెట్టి పంపించేయండి. వీళ్ళెక్కువసేపు ఇక్కడే ఉంటే మనకి తలనొప్పి. మీ అమ్మని మించిపోయావు కదే, మీరు పోకపడరు. వసుగారు, పద్మ, రవి, పిల్లల్ని తీసుకొని పదండి. ఇక్కడ భోజనం తినడం కన్నా విషం తినడం మంచిదండి. వసుగారు, ప్లీజ్ పదండి. మీ పెంకుటింట్లో పెట్టే తిండి కన్నా 100 రెట్లు బాగుంటుంది ఇక్కడ. ఈ మధ్య కాలంలో అలాంటి భోజనానికి మొహం వాచి ఉంటారేమో. కడుపు నిండా తినండి, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఏమో. రవి, పద్మ, పదండి, భోంచేసి వెళ్దాం. పిల్లలు పదండి. ఆగండి. భోజనాలు అయ్యాక సెండ్ ఆఫ్లు అవి పెట్టుకోకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళండి. మళ్ళీ అందరి మధ్యలోకి వచ్చి మీ డప్పులు కొట్టుకోకండి. అలాగేనండి, తినేసి వెళ్ళిపోతాం. వసుగారు, ఐఎమ్ సారీ అభి, ఐఎమ్ రియల్లీ సారీ. మహారాజు లాంటి నా మేనల్లుడికి ఈ కతి పట్టింది. దేవుడా, ఈ పాపంలో నేను కూడా పాలు పంచుకున్నానే.
అభి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వచ్చామా, ఫంక్షన్ చూసి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. ఊరందరినీ వెంట పెట్టుకుని వచ్చారు. వెళ్ళండి. ఎలాగో వచ్చాం కదా, 2 ముద్దలు తినేసి వెళ్తాం. తినడానికే వచ్చారా? ఏమండి, అభి వాళ్ళని చూసారా? మిమ్మల్నేనండి. అభి, వసు పిల్లల్ని చూసారా? ఏమైందండి? ఎందుక కన్నీళ్ళు? తట్టుకోలేకపోతున్నాం పావని, నా వల్ల కావట్లేదు. అఖిల్ వాళ్ళు ఏమైనా అన్నారా? అభిని అనరాని మాట్లాడినారు. పాపం అభి నోరు తెరిచి 2 ముద్దలు తిని వెళ్తాను అంటుంటే, ఈ ఇల్లు అభిదే, ఈ ఆస్తి అభిదే, మనం తినే తిండి, కట్టే బట్ట, తిరిగే కారు అన్నీ అభి ఇచ్చినవే. ఈ జీవితమే అభి పెట్టిన భిక్ష. అలాంటి అభి 2 ముద్దలు తింటానని భిక్షం అడిగినట్టు అడుగుతుంటే చాలా బాధగా ఉంది పావని. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఏం మాట్లాడుతున్నావు పావని? అలాంటి గొప్ప అభికి అలాంటి పరిస్థితి వచ్చినందుకు నీకు సంతోషంగా ఉందా? అభి కోసం మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చూడండి, అందుకు సంతోషంగా ఉందండి. మీ తమ్ముడి కోసం మీరు ఏడ్చినప్పుడే అన్నగా మీరు గెలిచారండి. కాదు, మీలాంటి వాణ్ణి కదిలించిన అభి గెలిచాడండి. ఇన్నాళ్ళు స్వార్థం మీ కళ్ళని కప్పేసిందనుకున్నాను. గర్వం మీ చెవులను వినిపించనివ్వకుండా చేసిందనుకున్నాను. మీ ఆత్మసాక్షి చచ్చిపోయి గుండె బండరాయిగా మారిందనుకున్నాను. నిజంగా మీ తమ్ముడు దేవుడండి. రాయి లాంటి మిమ్మల్ని మనిషిగా మార్చేశాడు. మీలో ఈ మార్పునే నేను కోరుకున్నాను. మిమ్మల్ని ఇలాగే చూడాలనుకున్నాను. నా మరిది అది సాధించాడండి. తను సంపాదించిన ఆస్తి మొత్తం మీకిచ్చి, తను పేదవాడైనా మీ మనసును గెలిచి గొప్పవాడయ్యాడు. చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు ఇంకో పని చెయ్యాలండి. అభి మిమ్మల్ని గెలిచినట్టే మీరు అఖిల్ని గెలవాలి. అభి కోసం కన్నీళ్లు పెట్టుకున్న మీ కళ్ళు అఖిల్ కోసం నిప్పులు కురిపించాలి. అభిని, వసుని అడుగడుగున అవమానించిన అఖిల్ని, హారికని, వాళ్ళ మమ్మీని కూడా మీరు దండించాలి. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా అది మీ బాధ్యత. అభి కోసం ఏడవడం మాత్రమే కాదండి, అఖిల్పై మీ కోపాన్ని, ఆవేశాన్ని కూడా చూపించండి. మీరు మారినట్టే అఖిల్ని కూడా మార్చండి. అది మీ వల్ల కాకపోతే ఎప్పటికీ మీరిలా బాధపడుతూనే ఉంటారు. ప్రయత్నిస్తాను పావని, నా వల్ల అయ్యేది నేను చేస్తాను. పాపం వసు, అభి పిల్లలు భోంచేశారో లేదో? వాళ్ళ భోజనాల సంగతి నేను చూసుకుంటాను. ముందు మీరు వెళ్ళి మొహం కడుక్కునండి. ఎవరైనా చూస్తే బాగోదు.
ఐఎమ్ సారీ పావని. ఎందుకండి? తెలీదు, చెప్పాలనిపించింది.